తాండూరులో 4-5 చోట్ల జిమ్ పార్క్లను ఏర్పాటు చేస్తున్న సమయంలో వైస్ చైర్మన్ రజాక్ ఇంతగా మాట్లాడతాడని నేను అనుకోలేదు. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే తాండూరులో జిమ్ పార్క్. అయితే ఒక పాత జిమ్ పార్క్ ఉంటున్నది షాయిపూర్లో. అయితే ఆ జిమ్ పార్క్లోని పాత ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆకతాయిలు అంతా పాడు చేసేసారు. అయితే దాని స్థానంలో కొత్త ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది పోయిన ఆదివారము చైర్పర్సన్ గారిచే మరి కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ కలిసి అక్కడ ప్రారంభోత్సవం కూడా చేశారు. అయితే ఆ పాత జిమ్ పార్క్ నే కాకుండా తాండూరులో అక్కడక్కడ ఓ 4-5 పార్కులలో కూడా ఈ విధంగా జిమ్ ఎక్విప్మెంట్ పెట్టబోతున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యాంశం ఏమున్నదంటే మన వైస్ చైర్మన్ రజాక్ గారు ఏమంటున్నారంటే అతను కూడా ఒక ఎక్సర్సైజరే. కనుక తాను కూడా ఈ విధంగా ఉన్నాను, తాను అందరూ కూడా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎలాగైతే మీరు మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు చేస్తారు, మరి జిమ్లకు వెళ్తూ ఉంటారు, మరి రన్నింగ్ వాకింగ్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. కనుక మీ సమీపంలో ఉన్న జిమ్ పార్కులో ఈ విధమైన ఎక్విప్మెంట్స్ ఎప్పుడైతే ప్రజాధనాన్ని వెచ్చించి లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో అట్టి ఎక్విప్మెంట్ ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ చుట్టుపక్కల ఉన్న ఆ వినియోగదారులు ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే ఈ వైస్ చైర్మన్ గారు ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఎవరైనా కానీ వినియోగించుకోవాలి, కానీ ఆకతాయిల బారిన పడకుండా, ఆకతాయిల బారిన పడి ఈ ఎక్విప్మెంట్ పాడు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసే అవసరం ఉంది. కనుక దానిపై కూడా దృష్టి మేము పెడతామన్నారు. అదేవిధంగా అంతవరకు అయితే మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వినియోగదారులు అందరూ కూడా వాటిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరి అదేవిధంగా చూస్తున్నట్లయితే ఈ ఎక్విప్మెంట్ ఎంత ఎఫెక్టివ్ అంటే నేను చేసి చూసిన, యాక్చువల్గా నేను జిమ్కు వెళ్ళను, నా ఎక్సర్సైజ్ వేరే ఉంది. అది అందరికీ తాండూరు చుట్టుపక్కల అందరికీ చాలా మందికి తెలిసిన విషయమే. అయితే నేను ఈ విధంగా జిమ్లోకి వెళ్ళి బరువులు మోయడం అవి చేయను. కానీ ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అది బరువులు మోసేది కాదు, అది మన బరువును మనమే ఎత్తుకోవాల్సి ఎక్విప్మెంట్. అది ఎంతో ఈజీ, చాలా మంచిగా ఉంటుంది. ఎవరికైతే స్థూలకాయం ఉందో, మరి పొట్ట ముందరికి వచ్చి ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ విధంగా ఇదిగో చూస్తున్నారు కదా, 6 ప్యాక్ 58 years 6 ప్యాక్ బాడీ మనది. అయితే అలా తయారు కావడానికి ఎంతో ఉపయోగపడే ఎక్విప్మెంట్ అది. కనుక వాటిని వినియోగించుకోవాలి, చాలా చక్కగా వినియోగించుకోవాలి. కొంత సమయం దొరికినా అక్కడికి వెళ్ళి మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే మన ఆరోగ్యాలను కాపాడుకున్న వాళ్ళం అవుతామని మన వైస్ చైర్మన్ రజాక్ గారు నొక్కి వాక్కాణిస్తూ మరీ చెప్తున్నారు. మరి ఇది ఒక మంచి విషయము. ఎవరు చెప్పినా కానీ, ఎటువంటి వాళ్ళు చెప్పినా కానీ అది వినాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఆ పనిని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక మనము చాలా మందికి ఇప్పుడు మనకు పార్కులు చాలా చోట్ల పార్కులు లేవు. ఎక్కడైనా వాకింగ్ చేయాలంటే విలియమ్ స్కూలు, మరి సెయింట్ మార్క్ స్కూలు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్ళే వరకే దమ్ముకు వచ్చేస్తారు. అలా కాకుండా మన సమీపంలో ఉన్న పార్కులను మనము మంచిగా పెట్టుకొని మరి ఆ ఎక్విప్మెంట్ ఉపయోగించుకోవాలని మేము పైనస్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నాకు సమీపంలో ఏ విధమైన పార్కు లేదు. ఇక్కడ నేను పొద్దు సమానం రోడ్లు వెంబడి తిరుగుకుంటా ఊర్లకుంటా తిరుగుడే నాకు ఎక్సర్సైజ్ అయిపోతుంది, వాకింగ్ అయిపోతుంది. అయినా కానీ నేను విలియమ్ స్కూల్కి వెళ్ళి ఆ విలియమ్ స్కూల్ వాళ్ళ పుణ్యమా మేము అక్కడ వాకింగ్ కూడా ఎక్స్ట్రాగా వాకింగ్ కూడా చేస్తూ ఉంటాను. అదేవిధంగా నాకు సమీపంలో ఎన్టీఆర్ నగర్లో కూడా మరి టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు కూడా చెప్పిండు ఇక్కడ జిమ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్లు. మరి తొందరగా అక్కడ ఏర్పాటు చేసినట్లయితే నేను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏ టైం దొరికినా అక్కడ పోయి ఎక్సర్సైజ్ చేస్తా.
నాకు ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం, నేను చేస్తూనే ఉంటా. మరి మీరందరూ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ చేయవచ్చు. కేవలం ప్రెగ్నెంట్ ఉన్న ఆడవాళ్ళు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కేవలం అటువంటి సమయాలలో వాళ్ళు వాకింగ్ చేయాలి. ఈ ఎక్విప్మెంట్ వాడేది అంటే మన బరువు మనమే మోయాల్సి ఉంటుంది. కానీ చాలా ఈజీగా చాలా మంచిగా అంటే ప్రతి ఒక్క ఐటమ్ మనము కేవలం 2 నిమిషాలు అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ ఎక్విప్మెంట్ లో ఉన్నాయి కదా, వాటి 2 నిమిషాలు చేసినా 2 నిమిషాలు చేసినా మనకు ఎంతో ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ ఏ ఎక్సర్సైజ్ చేసినా పద్ధతి ప్రకారము ఒక మంచిగా అంటే పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. చేసి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మేము పై న్యూస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా? అయితే కామెంట్లు చేయండి. అయితే ఏమంటున్నావా మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్ మనోరెడ్డి అన్నగారి ప్రత్యేక నిధులతో మరి వ్యాయామం చేసే పరికరాలు అమర్చడం జరిగింది. గతంలో కూడా అమర్చడం జరిగింది. కానీ ఇక్కడ కాలనీ నివాసులు కూడా దీనికి భద్రతగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా కాగితాలు కూడా ఈ పార్కులో వచ్చేసేసి ఈ పరికరాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఏదైతే మీరు ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్తున్నాం, అంతే కదా? మన చైర్మన్ గారు దీనికి చాలా ప్రయత్నం చేసి మనోరెడ్డి అన్న గారికి చెప్పి ఈ నిధులు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు కూడా బాధ్యత ఉంది. అంటే మన మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్ రెడ్డి గారు మనోహర్ రెడ్డికి ఎమ్మెల్యే గారికి ఈ నిధులను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటున్నాం. అది కూడా దాన్ని కూడా కాపాడుకోవాలి, భద్రంగా చూసుకోవాలి. ప్రతి పౌరుని ఈ భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ పరికరాలు అమర్చిస్తున్నామో దానికి బాధ్యత తీసుకొని ఇక్కడ ఏదైతే ఆ కాగితాలు వచ్చేసేసి దీనికి ధ్వంసం చేస్తూ ఉన్నారు దీనికి భద్రంగా పెట్టి దానికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కాలనీ నివాసులది ఉంది. కాబట్టి ప్రతి పౌరుని ఇది ప్రజాధనం గనక ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్నాం గనక ప్రజలు కూడా దీన్ని భద్రంగా చూసుకోవాలంటున్నాం. మాటికి చెప్తున్నావు. ఎందుకు మాటికి చెప్తున్నావు అంటే అందరికి అర్థం కావాలనే కదా నువ్వు చెప్తున్నది. నాయకులే కాకుండా ప్రజలు కూడా కర్తవ్యం ఉంది కాబట్టి ప్రజలు కూడా దీనికి దగ్గరగా ఉండి దీనికి పరిసరాలు శుభ్రంగా పెట్టే కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ప్రతి ఆదివారం కూడా వచ్చేసేసి ఎట్లయితే కార్మికులు మన పనిచేస్తారో ఇక్కడ కూడా ఈ ప్రాంత నివాసులు కూడా వచ్చేసేసి కొద్దిగా శుభ్రపరిస్తే బాగుంటుంది. పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని మరి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కాకుండా తమ ఇండ్ల దగ్గర కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలని మరీ నొక్కి వక్కాణిస్తున్నాడు రజాక్ మున్సిపల్ వైస్ చైర్మన్. అయితే స్వతహాగా అతను కూడా ఒక ఎక్సర్సైజర్ కనుక ఆ ఎక్సర్సైజ్ అంటే ఏమిటో తెలుసు. ఆ టైంలో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండేది కాదు, తామే సొంతగా తయారు చేసుకునే వాళ్ళమని చెప్తున్నాడు. కనుక మీరందరూ కూడా గమనించాలి. మరి మీ ఆరోగ్యంతో పాటు ఎక్విప్మెంట్ కూడా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ రజాక్ భాయ్, మీరు చాలా మంచిగా చెప్పారు. సరే, మంది అందరు పాటిస్తారని అనుకుందాం మనం.